నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో శివకుమార్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో దూకుడు పెంచింది, అంటే ఎస్పెషల్లీ ఈ ధరణి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి కానివ్వండి, లేకపోతే నిన్న మన ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో వెళ్ళి ఇక్కడికి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో, అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళని ఎన్నుకోవటంలో, వీటన్నిటిలో కూడా పాలనాపరంగా కూడా మిగిలిన విషయాల్లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను వివరించడం, ఇవన్నీ కూడా దూకుడు పెంచింది. ఇక మీదట ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారో వాటిల్లో కూడా స్పీడ్ పెంచుతాము అని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలను మోసం చేస్తోంది, అబద్ధాల హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. డబ్బులు లేవు, ఇంకా మిగతా కారణాలతో గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఇలాంటి కారణాలన్నీ చూపిస్తూ 6 గ్యారంటీలను అమలు చేయడంలో జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టే ఆలోచన చేస్తోంది. ఇవన్నీ కూడా నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్తారు? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒక ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి జస్ట్ 1.5 month అయింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ గతంలో ఈ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళకు ఇంకా కూడా అది మతి భ్రమించింది, లేదు అంటే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అనే ఆ దిశగానే మాట్లాడుతున్నారు తప్ప మేము అధికారం కోల్పోయినాము, మేము ఎందుకు పోయినాము, అసలు ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించిండ్రు, లేకపోతే మేము ఎందుకు ఓడిపోయినాము, మా పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి వాళ్ళు సరిచూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజే చెప్పడం జరిగింది, మేము పాలకులం కాదు సేవకులము అనేది ఆయన ప్రమాణం చేసిన వెంటనే చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ప్రగతి భవన్ పేరు మార్చడము, ఆ ఇనుప గేట్లు ఏవైతే ఉన్నాయో వీటిని విరుస్తున్నామని ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇది కూడా విరగొట్టడం కూడా జరిగింది. అంటే అదొక ఛాలెంజ్ అన్నాడు, ఆ ఛాలెంజ్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీను ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఖచ్చితంగా 6 గ్యారంటీలలో కూడా 100 రోజుల్లోపు అన్నీ చేస్తామని చెప్పిండ్రు. అంతకుముందే వాళ్ళు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏ సబ్జెక్ట్లో వాళ్ళు దాని మీద నిష్ణాతులను పెట్టి మొత్తానికి ఇచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీలు కూడా మొన్న 2 కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా అయిపోయింది. ఓవరాల్గా పార్టీ ఒక సిస్టమేటిక్గా పోతుంది. వీళ్ళు 9.5 సంవత్సరాలలో చెయ్యండి 1.5 monthలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా సమిష్టిగా ముందుకు పోయి అన్ని రకాలుగా చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇటు మల్లారెడ్డి గోవాలో పోయి ఆయన ఏదో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఆయన చిన్నపిల్లోడ్లాగా మాట్లాడుతుంటాడు. ఇంకోటి ఏమంటే మేజర్గా మా ముఖ్యమంత్రిని అరే సాలే అన్నాడు గతంలో, ఇప్పుడు నేను ముసలోని నన్ను వదిలే బావా అంటున్నాడు. ఇప్పుడు ఆ రకంగా ఏదేదో రకరకాలుగా మార్పులు వస్తున్నాయి. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు కేటీఆర్, హరీష్ రావుని ఇద్దరిని తోడు దొంగల కింద ముఖ్యమంత్రి గారు వర్ణించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఆగుతలేరు. మొత్తానికి వాళ్ళ తప్పులు ఏమైంది, మేమేం చేసినాం. గతంలో దావూద్ పోయినప్పుడు కేటీఆర్ఏ 13,000 కోట్ల రూపాయలు ఆయన సొంత ఖర్చు ఫ్లైట్లకి అదంతా కలిపి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారికి ఆ డిఫరెన్సెస్ కూడా చూపిస్తున్నారు. ఎంత డిఫరెన్సెస్ ఉంది, మేము తెచ్చింది ఎంత, మేము సైన్ని ఎంత చేసినాము, మీరు ఎంత చేసినారు అనేది కూడా ఆ వేరియేషన్ చూపిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా వాళ్ళు అసలు ఆలోచిస్తలేరు. అంటే మేము ఎక్కడ తప్పు. ఒకటి ఏంటంటే మళ్ళీ ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టుకోవడము, అక్కడ కూడా మీటింగ్ పెట్టి కూడా వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉంది, లేకపోతే మేము 100 రోజులలో మేము పడేస్తాము, వీళ్ళు అది ఆలోచిస్తుండ్రు. కానీ ప్రజలకు మేము ఈ 9.5 సంవత్సరాలలో ఏం చేయలేదు, మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు, లేకపోతే ఏం జరుగుతుంది, వాళ్ళు చెప్పిన దానికి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి జోష్లు ఉంది కాబట్టి వాళ్ళు ఏ ప్రశ్న వేస్తుండ్రో దానికి జవాబు వెంబడే వస్తుంది. ఎందుకంటే పులి బయటికి వస్తుంది అన్నారు, ఇమీడియట్గా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ, బోన్ రెడీ ఉంది దాన్ని లోపలేసేస్తామంటారు. అంటే ఆ రకంగా వాళ్ళంతలో వాళ్ళు మొత్తానికి అని అనిపించుకునే ధోరణిలో పనిచేస్తున్నారు తప్ప వాళ్ళని మేము తప్పు చేసినాము, ఆ తప్పుని ఇచ్చేస్తామని చెప్పి. కవిత ఆమె సబ్జెక్ట్ వస్తే ఇన్ని రోజులు 9.5 సంవత్సరాల ఆమె లిక్వర్ క్వీన్కే సరిపోయింది తప్ప అప్పుడు ఎప్పుడు కూడా ఆమెకి మామూలుగా ఒక విగ్రహం పెట్టాలా, ఒక బీసీ మహాత్మా పూలేది విగ్రహం పెట్టాలని అప్పుడు రాలే. ఇప్పుడు ఆమెకి నిద్రపోయి లేచినట్టు ఇప్పుడు మహాత్మా పూలే విగ్రహాన్ని పెట్టాలా ఖచ్చితంగా అని చెప్పి ఇప్పుడు ఆమె ట్విట్టర్లో, అది కూడా ట్విట్టర్లో చేయడము. ఆమె ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీగా ఉంది, ఒక ఎంపీగా ఉంది, మొత్తానికి పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా ప్రయత్నించింది, ఇటు ఎమ్మెల్సీగా ఉండి కౌన్సిల్లో కూడా మాట్లాడింది. కనీసం
ఒక వినతి పత్రం ఇచ్చి ఒక ఉందాతనంగా అట్లా ఉన్నా బాగుండేది. కానీ ట్విట్టర్ చేసి ఆమె నేను డామినేట్ చేస్తున్నా అంటే దానికి ఎదురు జవాబు ఇవ్వడం. స్పీకర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చింది కదా, పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ గారిని కలిసింది, డైరెక్ట్గా వినతి పత్రం ఇచ్చారు ఆవిడ. ఓకే, స్పీకర్ అంటే ఈ పొన్నం ప్రభాకర్తో జరిగేదంతా ఇప్పుడు ఈ అది ట్విట్టర్ ప్రభాకర్ గారికి ఆవిడకి మధ్య జరిగేది ట్విట్టర్. ఇప్పుడు స్పీకర్ దగ్గరికి వెళ్తే స్పీకర్ గారు కూడా మంచిగా సానుకూలంగా స్పందించి ఆమెకు కూడా సన్మానం చేసి రిసీవ్ చేసి పంపించడం జరిగింది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన దూందుడుతనము లేకపోతే ఆ రఫ్నెస్ అనేది కాంగ్రెస్ పార్టీ చూపిస్తలేదండి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతిగా పోతుంది. అసెంబ్లీలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది, వీళ్ళు ఎవ్వరు కూడా బయట పోవద్దు, అవసరమైతే వీళ్ళని లాక్ చేసి లోపలిని వాళ్ళు చేసిన తప్పును పెడదామనేది కూడా గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన దానికి 9.5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దానికి ఈ నెలన్నరలో కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి కూడా ఎంత మార్పులు అనేది ప్రజలకే అర్థమైంది. ఈరోజు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ఏదైతే ప్రగతి భవన్ పేరు మార్చేసి ప్రజాభవనం పెట్టడము, లేకపోతే ప్రజలనంతా అందులో లోపలికి రానివ్వడం, వాళ్ళ సమస్యలు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. మొత్తానికి గతంలో చేసింది ఇంకోటి మేడిగడ్డ కానీ లేకపోతే కాళేశ్వరం కానీ అవిటిదైతే మొత్తానికి ఇంకా పనికి రాకుండా పోయింది అనేది నిష్ణాతులు చెప్పడంది. ఇక అది ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మళ్ళీ ఆ ఎపిసోడ్లో చూడాలి. రైట్. సో నరసింహనాయుడు గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలనలో దూకుడు పెంచింది, ఇదంతా చూసిన తర్వాత